ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవని, పెత్తందారులకు నిత్యం ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే పేదల పక్షపాతి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నాయన్న విషయాన్ని ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివాదారహితులు సంక్షేమాభివృద్ధి ప్రదాత ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం నెల్లూరు నియోజకవర్గంలోని 29వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లోని గాంధీనగర్ లో ఇంటింట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవని, పెత్తందారులకు నిత్యం ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే పేదల పక్షపాతి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నాయన్న విషయాన్ని ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివాదారహితులు సంక్షేమాభివృద్ధి ప్రదాత ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం నెల్లూరు నియోజకవర్గంలోని 29వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లోని గాంధీనగర్ లో ఇంటింట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరూ కూడా ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి అందరూ కూడా మనసు విప్పి ఆలోచించుకోవాలి. ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నంత సంక్షేమం ప్రతి కుటుంబానికి కూడా అంతో ఎంతో మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పేదలని, మధ్యతరగతి వాళ్ళని, పేద పిల్లల చదువులు, పేదల యొక్క ఆరోగ్యాన్ని గురించి ఏనాడు కూడా పట్టించుకోలేదు. మొట్టమొదటిసారిగా రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించారు, పేదలకు ఏ విధంగా వైద్యం అందించాలి అని ఆలోచించి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి 104 వెహికల్స్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడే చెప్పారు సోదరులు, 4% ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఈ మధ్య బీజేపీ వాళ్ళు చెప్పడం, మేము వచ్చిన వెంటనే ఈ రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ వాళ్ళు చెప్తారు. అదేవిధంగా జనసేన వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకొకటి తీసేస్తామని చెప్తారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలని కూడా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదే తెలుగుదేశం పార్టీ వస్తే సగానికి సగం సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉంది. 4 సంవత్సరాలు గత ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం చేశారనేది కూడా ఆలోచించాలి. నేను 9 నెలల్లో దగ్గర 150 కోట్ల రూపాయలతో మన అన్ని డివిజన్లు, అన్ని పల్లెటూళ్ళల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాను. ఎక్కడ కూడా రౌడీయిజం కానీ అరాచకత్వం కానీ లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకంటూ సొంతంగా సంపాదించాలనే ఆలోచనలో లేను. గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి చేశానే కానీ ఎక్కడ అరాచకత్వం కానీ, రౌడీయిజం కానీ, లేదా తగులు పెట్టడం కానీ, పోలీస్ స్టేషన్లకు పంపడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలేదు. మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, అదే మన పార్లమెంటు సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారు, అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మీ అందరూ మంచి మనసు చేసుకొని అందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే
కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. ముస్లిమ్స్కి అయితే షాజీ తోఫా అందిస్తున్నారు. క్రిస్టియన్స్కి అయితే వారి చర్చెస్కి ఉన్నటువంటి పాస్టర్లకి అందరికి కూడా ఒక 5,000 మనీ ఇవ్వడం జరుగుతుంది. హిందూస్కి అయితే అమ్మఒడి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా కులాలకి మతాలకి మన మతాన్ని పూజిద్దాం, వేరే మతాన్ని గౌరవిద్దాం అనే ఒక నినాదంతో ఉన్నటువంటి నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అందరినీ ఈరోజు కలుపుకుంటూ పార్టీలు మతాలు కులాలు అన్నిటినీ కలుపుకుంటూ అందరికీ సంక్షేమం అందిస్తూ ఆ కుటుంబాల్లో ఆర్థికంగా ముందుకెళ్ళాలి, పేదరికాన్ని తొలగించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అటువంటి నాయకులే మళ్ళీ వస్తే మన పిల్లల భవిష్యత్తులు మన కుటుంబ పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ సంక్షేమం అందిస్తుంటే మన రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి అందించే నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. మనం ఈ ముగ్గురు వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించుదాం. మన రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిద్దాం. మన పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక సంక్షేమం అందిస్తున్నారు అందుతుంది అంటే మనకి కారణం అది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చూసుకుంటే ఏదైనా సంక్షేమం అందుకోవాలన్నా ఏదైనా పథకం తీసుకోవాలన్నా ఏదైనా తీసుకోవాలంటే ఏ ఆఫీస్ చుట్టూ ఎవరో కొన్న పట్టుకోనో మళ్ళీ జగనన్న గవర్నమెంట్ కావాలనేటువంటి ముక్త కంఠంతో ఈరోజు ప్రజానీకం అంతా ఉన్నారు. తప్పకుండా మన ఆశయాలకు అనుగుణంగా జగనన్న అత్యధిక మెజార్టీతో వస్తారు. మీరందరూ కూడా ఈనాడు ఈ సమావేశం వచ్చినట్టు అందరూ కూడా మనకు తెలిసినంత వరకు జగనన్న మన కోసం ఏం చేశాడు, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం లబ్ధి పొందాము అని ప్రతి అమ్మ అక్క చెల్లెలు అన్న అందరూ కూడా చర్చించుకొని జగనన్నకు మంచి మెజార్టీ ఇస్తారని, అదేవిధంగా మన రూరల్లో పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి యొక్క పాదమే అభివృద్ధి. ఆదాల గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆదాల గారు ఎప్పుడు ఎక్కడొచ్చినా కూడా సార్ అడుగు పెట్టారంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. సార్ వచ్చిన తర్వాతే ఇక్కడ 2,50,00,000 వరకు పనులు అతి తక్కువ కాలంలో మేము చేయగలిగాము. బీజేపీ వాళ్ళతో కలుపుకొని వాళ్ళు వస్తున్నారు అంటే ఆ పార్టీ వస్తే వైఎస్ఆర్సీపీ కాకుండా తెలుగుదేశం వస్తే 4% తీసేస్తారు. ఆ 4% వచ్చాయి కాబట్టి మన ముస్లిం సమాజంలో మన ముస్లిం పిల్లలు చదువుకున్నారు, లాయర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు, చాలా మంది లాభపడ్డారు. అలాగేంటంటే ఆ లాభం మన ముస్లిం సంక్షేమ కొరకు ప్రయత్నిస్తున్న మన సీఎం గారికి మేము ఇంకోసారి గెలిపించుకొని ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఆదాల అన్న అంటే ఆనందం, అభివృద్ధి అభివృద్ధి మన దేనికంటే చూసాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ ఒక్క సంవత్సరం ఇక్కడ ఉన్నాం, ఆదరణ గురించి తెలుసుకున్నాం. ఆదరణ అంటే అభివృద్ధి. ఈసారి అఖండ మెజారిటీతో మన ఈ జాస్తి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే దానికి లేకుండా చేస్తానని చెప్పేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. ఇదే 2-3 రోజుల్లో 29వ డివిజన్ మీకు భూమికి అవుతుంది. 29వ డివిజన్ లో తెలుగుదేశం జెండా పట్టుకునే దానికి లేకుండా చేస్తాము. ఇక్కడి నుంచే నెల్లూరు రూరల్ మొత్తం మీద కూడా తెలుగుదేశం జెండా పట్టుకోవాలంటేనే అసహించుకునేటట్టుగా ఈ రోజు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు చేస్తా ఉన్నారంటే ప్రతి రోజుకు ఒక కార్యక్రమం పెడతా ఉన్నారు. ప్రతి రోజుకి 200 మంది 300 మంది చేస్తా ఉన్నారు. ఈ లెక్క పక్క చూస్తుంటే ఖచ్చితంగా మీ కూటమికి ఓటమి తప్పదు. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకొని రాత్రి కళలోకి వచ్చైనా కానీ ఆ పక్క తెలుగుదేశం అభ్యర్థి రోజు పూర్ణ ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ చేస్తున్నాడు. వీటన్నిటికి కూడా గుర్తు పెట్టుకునేసి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు, మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ